నమస్కారం అండి. ఈరోజు ప్రధానంగా మన గంగవరం మండలంలో పర్యటించడం జరిగింది. దీనిలో బుడ్డెగ సతీష్ గౌడ్ గారు ఒక ఫౌండేషన్ నడుపుతూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఒక ఇండస్ట్రియల్గా కూడా ఎంతగానో స్ట్రాంగ్ అయినటువంటి పర్సన్. ఈరోజు మన సొంత గ్రామం అయినటువంటి నెల్లిపూడిలో ఆయన భారీ ఎత్తులో ఒక 50 మందితో కలిసి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కేవలం సేవా కార్యక్రమంలో ఆయన చేసుకుంటూ ఉంటూ ఈరోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి నచ్చి మన నియోజకవర్గాన్ని కూడా ఎంతో కొంత ఆయన వంతు సహాయం చేయాలని చెప్పి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం, ఆయనతో పాటు 50 మంది కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన ఒకటే అంటున్నారు, ఈరోజు ఏజెన్సీ ప్రాంతం చాలా డెవలప్ చెందాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా ప్రాంతంలో కూడా ఇప్పటికీ కొన్ని మనం రోడ్లకి ఇబ్బంది పడతా ఉన్నాం. అది చూస్తే మీ అందరికీ తెలుసు ఆ సమస్య ఎక్కడుందన్నది. ఏళ్ల తరబడిగా ఇదే సమస్యలతో ప్రజలతో పాటు మనము మమేకమై ఉన్నాము. ఇప్పటికే 2 సంవత్సరాల్లో మనం ఏదైతే చేయాలో దానికి మించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని మనం తీసుకొచ్చి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఒక జిల్లాను కూడా మన రంపచోడవరం తీసుకొచ్చి ఎక్కడో పాడేరులో ఉన్నటువంటి జిల్లా చేసి ఈరోజు ఇక్కడ మన రంపచోడవరం పోలవరం జిల్లాగా మనం పేరు పొంది మొన్నే మీరు అందరూ చూశారు. లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు కూడా మన ప్రాంతానికి వచ్చి ఏజెన్సీకి భరోసా ఇచ్చి రాబోయే రోజుల్లో ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా మన ప్రాంతానికి తీసుకొస్తామని, మల్టిపుల్ హాస్పిటల్ తీసుకొస్తామని, అదేవిధంగా టెక్నిక్ కాలేజీలు తీసుకొస్తామని, ఏదైతే జిల్లా యంత్రాంగం ఉండడానికి పక్కా బిల్డింగ్స్ కూడా మేము ఏర్పాటు చేస్తామని, ఎక్కడైతే ఏ డిపార్ట్మెంట్లో అయితే అధికారుల కొరత ఉందో వాటిని కూడా పూర్తి స్థాయిలో నింపి పూర్తిగా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మాదిరికరమైనటువంటి ఒక మంచి నియోజకవర్గంగా, ఆదర్శ నియోజకవర్గంగా మార్చుతామని మొన్న ముఖ్యమంత్రి గారు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్లో చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఎమ్మెల్యేగా మేము కూడా ఈ 2 ఏళ్లలో పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలతో పాటు పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమంతో పాటు మేము కూడా మా సొంత డబ్బులతో, సొంత నిధులతో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నాము. మాకు చేదోడు వాదోడుగా ఇక్కడ ఉన్నటువంటి మా లోకల్ లీడర్స్ పెద్దలందరూ కూడా మాకు సపోర్ట్గా ఉండి మొన్న ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ అయిందో దాంట్లో అధిక మెజారిటీ వచ్చినటువంటి మండలం మన గంగవరం మండలం. దానిలో మొన్నటి వరకు కూడా నెల్లిపూడి అంటే కొంచెం మనకి టీడీపీకి ఒక నెగిటివ్గా ఉండేది, ఎక్కువ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉండడము, మైనస్లో మనం ఉండేవాళ్ళం. కానీ ఈసారి ఖచ్చితంగా ఈ నెల్లిపూడి పంచాయతీ, గంగవరంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ కూడా గెలుస్తామని మన నాయకులు, కూటమి నాయకులు చెప్తా ఉన్నారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక మంచి భరోసా అని మేము తెలియజేస్తా ఉన్నాం. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబంలో మేము అభ్యర్థులే కేటాయిస్తామో వారందరికీ ప్రజలు నమ్మి ఓట్లు వేసినట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము పూర్తిగా అభివృద్ధి అనేది చేరువ చేస్తామని మరొకసారి తెలియజేస్తూ ఈ రోజు పార్టీలో జాయిన్ అయినటువంటి సతీష్ గౌడ్ గారికి సాధారణంగా తెలుగుదేశం కుటుంబంలోకి ఆహ్వానిస్తూ అభిమానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. నేను ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విజను, లోకేష్ గారు నాయకత్వం ఇవన్నీ నాకు స్ఫూర్తినిచ్చాయి. అదేవిధంగా నేను నా సిఆర్ఎల్టీ ఫౌండేషన్ ద్వారా చిన్న సేవా కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నాను. అదే పార్టీలో జాయిన్ అయితే ఇంకా కొంతమందిని మార్పు చెందవచ్చు, చాలామందికి పార్టీకి పని చేయాలి అనే ఒక ఉద్దేశంతో నాకు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ జాయిన్ అవ్వడం అంటే నాకు మరింత బాధ్యత పెరిగింది అని అనుకుంటున్నాను. మరింత బాధ్యతతో పనిచేస్తాను. అదేవిధంగా మా ఎమ్మెల్యే శిరీష గారు, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి గారు మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా లోకల్ మండలంలో వచ్చేసి బూరిబాబు గారు కానివ్వండి, రాంబాబు గారు కానివ్వండి, అలాగే మన భానుప్రకాష్ గారు కానివ్వండి, అందరూ మాకు చాలా సహకరించారు. చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఇక నుంచి తెలుగుదేశం పార్టీ అంటే అందరికీ తెలుసు, అది మాటలు చెప్పే పార్టీ కాదు, చేతలు చూపించే పార్టీ అని తెలుసు. కాబట్టి మనం అందరం కూడా యాక్షన్లో ఉండి ప్రతి వర్క్స్ మధ్య మనం కాన్సన్ట్రేషన్ చేద్దాము. కార్యకర్తలందరూ మాకు సహకరిస్తారు. అదేవిధంగా నెక్స్ట్ ఏమైతే మాకు పార్టీ బాధ్యత అప్పగిస్తుందో అవి మేము కరెక్ట్గా నిర్వర్తిస్తాము అని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై లోకేష్ గారు.